త్వరగా. అక్కడే ఎందుకు ఆగిపోయావు మోగ్లీ? అక్కడే ఉండు, కదలకు. మనం దారి తప్పిపోయాను అనిపిస్తుంది బగీరా. మనం సరిగ్గానే వెళ్తున్నాం. త్వరగా రా, నన్ను గట్టిగా పట్టుకో. మోగ్లీ! సమయాన్ని వృధా చేసుకున్నాను. పాపం, తనని నేను తినున్నా బాగుండేది. మోగ్లీ, నిజంగానే షేర్ ఖాన్ నీతో ఆ మాట అన్నాడా? అటువంటి సమయంలో ఎవరైనా తిండి గురించి ఆలోచిస్తారా? ఒకవేళ నేను ఆ సమయంలో అక్కడ ఉండుంటే వాడంతా చూసేవాడిని తెలుసా. రిక్కీ చెప్పింది నిజమే. ఇదంతా నా వల్లే జరిగింది. కాదు, తప్పంతా నాదే. నా ప్రాణాల్ని పనంగా పెట్టైనా మౌగ్లీని కాపాడుతానని మాటిచ్చాను. మీరిద్దరూ అలా అనుకోకూడదు. ఎందుకంటే దీని అంతటికీ కారణం ఆ పులే. ఈ రోజు మన ఆప్తమిత్రుడు మన మధ్య లేడంటే దానికి కారణం ఆ షేర్ ఖానే. అదృష్టవశాత్తు తప్పించుకున్నాను. ఏంటి, మౌగ్లీనా? కాదు, ఇది నిజం కాదు. షేర్ ఖానే స్వయంగా చెప్పాడు కదా తను చనిపోయాడని. అయితే నాకు తెలిసి బహుశా అది మరి హే, అవును, అలా అరిచేది లవ్లీయేనా? కానీ తను ఎందుకంత బాధగా ఉంది? ఊరుకో లవ్లీ, ఏడవకు. ఏడ్చినంత మాత్రాన మౌగ్లీ తిరిగి వస్తాడని చెప్పు. మీ అన్నయ్య చెప్పింది అక్షరాలా నిజం. మౌగ్లీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఏంటి? తను మనతో లేకపోయినా మన బాధ్యతల్ని, కర్తవ్యాల్ని నిర్వర్తించాలి. వాళ్ళు ఇలా అనుకుంటున్నారా? ఒకవేళ నన్ను చూస్తే ఆశ్చర్యపోతారు. అయ్యో, ఒక మనిషి చనిపోయినందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారే. ఇది ఎంతగానో చింతించాల్సిన విషయం. షేర్ ఖాన్ నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు తర్వాత ఖచ్చితంగా బాధపడతావు. ఏదో రకంగా మౌగ్లీని ఇక్కడి నుంచి వెళ్ళగొడతానన్నాను. చెప్పినట్టుగానే చేసి చూపించాను. ఈ అడవిని పాలించే రాజును నేనేనని మర్చిపోయి మాట్లాడుతున్నాను. షేర్ ఖాన్, కాపాడండి! ఒక దయ్యం నా వెనకాలే వచ్చింది. అది వేరెవరో కాదు, మౌగ్లీ దయ్యంలా వచ్చాడు. నోరుమోయ్, ఎందుకలా తిక్క తిక్కగా వాగుతున్నావు? తను దయ్యం రూపంలో వచ్చాడు. తను మన అంతు చూస్తాడు. షేర్ ఖాన్, ఇక చాలా ఆపు. వాణ్ణి అంతం చేశానని ఇందాకే మీ అందరితో చెప్పాను కదా. ఎవరు ఏమనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమాపణ చెప్పను. ఏంటి, మౌగ్లీ దయ్యమా? నువ్వు అప్పుడే సంబరపడకు షేర్ ఖాన్. దెయ్యం రూపంలో నిన్ను నేను ఆట కట్టించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా క్షమాపణ ఎలా చెప్పకుండా ఉంటావో నేను చూస్తాను. మీరెలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు షేర్ ఖాన్? నేను చెప్పాను కదా దయ్యం ఉందని. ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను చెప్పినా కూడా ఆ దయ్యం ఇక్కడే ఉందని వాగుతావే. తుబాకీ, నువ్వు ఇలానే వాగుతూ ఉన్నావంటే నీకు ముప్పు తప్పదు. షేర్ ఖాన్, ఇప్పుడు నీకే ముప్పు పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా అది తనే. ఎవరది? ఇంతకీ మాట్లాడేది ఎవరు? నేనెవరో నీకు బాగా తెలుసు షేర్ ఖాన్. ఎందుకంటే నువ్వే కదా నన్ను చంపినది. ఏంటి, మౌగ్లీనా? ఇది అసాధ్యం. ఇప్పటికైనా మీరు నా మాట నమ్ముతున్నారా? తనని దయ్యం రూపంలో నేను చూశానని చెప్తే మీరు నమ్మలేదు కదా షేర్ ఖాన్. ఇప్పుడేమంటారు చెప్పండి? తనని చూశాను, ఇక్కడే ఎక్కడో ఉండాలి. ముందు నోరు మూసుకొని ఇక్కడి నుంచి పో.
నేను చెప్పానుగా ఇక్కడ అటువంటి లేవంటావా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నా స్నేహితుడిని బాధ పెట్టినందుకు నువ్వు అనుభవిస్తావు, తప్పకుండా అనుభవిస్తావు. నువ్వు చేసిన తప్పుకి కుమిలిపోయి అందరి దగ్గర నువ్వు క్షమాపణ అడగక తప్పదు. డౌజీ, మౌగ్లీ, నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? అయితే నేను వెళ్ళి ఈ విషయం అందరితో చెప్పాలి. వద్దు వద్దు, చెప్పద్దు. నేను ప్రాణాలతో లేను. నిజంగానా? కానీ నువ్వు చూడడానికి మామూలుగానే ఉన్నావు కదా. కాదు, నేను ఇప్పుడు మౌగ్లీ రూపంలో ఉన్న దెయ్యాన్ని. ఇప్పుడు నేను వేటాడే పనిలో ఉన్నాను. అలాగా? అయితే నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. అయితే నేను వెళ్ళొస్తాను. మౌగ్లీ, నీవా? నన్ను మోసం చేయడానికి ఇది బలువు వేసిన పథకమై ఉంటుంది. నిజమేనంటారా? ఒకవేళ దయ్యం పట్టుకుంటే ఎప్పటికీ వదలదంటారు, అది కూడా నిజమేనంటారా? చెప్పండి. టోబాకీ చెప్పినది నిజమే. నేను ఎప్పటికీ నిన్ను వదలను. నీలో మార్పొచ్చి నువ్వు అందరినీ క్షమాపణ కోరే వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వెక్కడున్నావు? ధైర్యం ఉంటే నా ముందుకు రా. నేను ఇక్కడే ఉన్నాను. ఇదిగో ఇక్కడున్నాను. ఆ పులిని తలుచుకుంటే నాకు రగిలిపోతోంది. బలు, ఇలాంటి సమయాల్లో నీకెలా తినాలనిపిస్తోంది? నాకు బాధగా ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి తింటూ ఉంటాను. ఒక విషయం చెప్తాను, కానీ చెప్పినా మీరు నమ్మరనుకోండి. నువ్వు బాగానే ఉన్నావు డౌజీ. బాగానే ఉన్నాను, కానీ నేను తనని చూశాను. నేను మౌగ్లీని చూశాను. నువ్వేమంటున్నావు? అదే కాదు, నేను తనని చూడలేదు. తన రూపంలో ఉన్న దయ్యాన్ని చూశాను. నువ్వు కూడా ఏదో భ్రమలో ఉన్నట్టున్నావు. సరే డౌజీ, నువ్వు ఆ దయ్యాన్ని చూసిన ప్రదేశాన్ని చూపించగలవా? ఓ, ఖచ్చితంగా చూపిస్తాను. నాతో రండి. అయితే పద, వెంటనే మనం వెళ్దాం. సరే, నువ్వు గెలిచావని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను ప్రశాంతంగా ఉండనిస్తానని మాటివ్వు. అలాగే చేస్తాను, కానీ నువ్వు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. వెంటనే వెళ్ళు. ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళందరినీ క్షమాపణ అడుగు. అయితే నువ్వు ఎక్కడైతే చనిపోయావో ఆ కొండ చర్య దగ్గరికి వాళ్ళని రమ్మని చెబుతానులే. అక్కడికెందుకు? ఎందుకంటే ఆ ప్రదేశం అయితేనే బాగుంటుంది. అక్కడ నేను వాళ్ళందరికీ క్షమాపణ కోరేటప్పుడు వాళ్ళు మరోవైపుకుంటారు. నువ్వు నా వైపున ఉండి స్వయంగా అక్కడ జరిగేది చూడొచ్చు. ఏంటి, కొండచర్య దగ్గరగా? అక్కడికి ఎందుకు రావాలి? ఏమో నాకు తెలీదు. ఒకవేళ ఆ ప్రదేశం అంటే తనకు ఇష్టమేమో. ఏదో పన్నాగం పన్నినట్టున్నాడు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. తను ఈ పాటికి వచ్చేస్తూ ఉండుంటాడు. అయితే సరే టోబాకి, నేను అందరినీ తీసుకొని అక్కడికి వచ్చేస్తాను. డౌజీ, వాసనతో దయ్యాల్ని కనిపెట్టలేం. అంటే మోగ్లీ ప్రాణాలతోనే ఉన్నాడు. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. పద, వెంటనే వెళ్ళి బలుకు చెప్దాం. రా. కా, బలు ఎక్కడున్నాడు? నీకు విషయం తెలీదా? వాళ్ళు కొండ చర్యల దగ్గరికి వెళ్ళారు. షేర్ ఖాన్ ఈ రోజు అందరినీ క్షమార్పణ అడుగుతాడట. నువ్వెందుకు తనతో పాటు వెళ్ళలేదు? నాకు చాలా బాధగా ఉంది. నేను మీ అందరినీ ఇక్కడికి హాజరవ్వమని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని విన్నవించుకోవాలనుకుంటున్నాను. నేను చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే ఇంకా మౌగ్లీ చనిపోలేదు. ఏంటి? కానీ త్వరలోనే నా చేతుల్లో చస్తాడు. తను వచ్చేసాడు. తన దయ్యంగా మళ్ళీ వచ్చేసాడు. తను మళ్ళీ నా వెంట పడ్డాడు. తన దయ్యం కాడు. ఆగు, నా మాట విను. ఆగు, నన్ను టోబాకీ. కాపాడండి, షేర్ ఖాన్. మోగ్లీ! నన్ను వదలు, నన్ను వదలు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బగీరా? మనం ఎలాగైనా ఇప్పుడు తన దగ్గర నుంచి తప్పించుకోవాలి. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు బగీరా. ఈసారి కూడా మనమే గెలిచాం. మౌగ్లీ! నేను నీకు నిజం చెప్పేసి ఉండాల్సింది బలు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నువ్వు ప్రాణాలతో ఉండడమే మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.
మౌగ్లీ లవ్లీ నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది లవ్లీ. ఓ జారుకున్నావు. మౌగ్లీ, నువ్వు అనవసరంగా ఎందుకలా పరుగులు పెడుతున్నావు? నువ్వు ఆ డౌజీని పట్టుకోలేవని తెలుసు కదా. పట్టుకోలేనా? పట్టుకుంటాను ఖచ్చితంగా. నేను వదిలిపెట్టే సమస్య లేదు డౌజీ. నీ వల్ల కాదు. చూడు మౌగ్లీ, డౌజీ నువ్వు పట్టుకోవాలని అనుకుంటే కాస్త తెలివితేటల్ని ఉపయోగించాలి. నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు టోబాకీ? నువ్వెందుకు అంతలా నవ్వుతున్నావు? నేను అనుకోకుండా ఇటువైపు వెళ్తూ ఉన్నాను. ఇంతలో నువ్వు ఆ పక్షిని పట్టుకోబోతూ కింద పడిపోయే తమాషా సన్నివేశాన్ని చూసి పొట్టపగలా నవ్వాను. తను వేగంగా వెళ్ళిపోయింది. మోగ్లీ, నీకు ఓ విషయం తెలుసా? ఈ అడవిలో ఉన్న అందరికన్నా నువ్వు చాలా నెమ్మదిగా పరిగెడతావు. ఏంటి? నేనా నెమ్మదిగా పరిగెడతానా? అవును మోగ్లీ, నీకన్నా ఆ పక్షి ఎంతో వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా వెళ్ళిపోయిందో నువ్వే చూడు. వాడి మాటలే నువ్వు పట్టించుకోక మౌగ్లీ. నిన్ను మాటలతో రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. నేను నీతో ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు. కానీ నువ్వు నేను తలబడితే ఖచ్చితంగా నేనే గెలుస్తానన్న ధీమా నాకు చాలా ఉంది మోగ్లీ. అయితే మన ఇద్దరి మధ్య పోటీ పెట్టుకుందాం టొబాకీ. ఏంటి, పోటీ పెట్టుకుందావా? అయితే పరుగుల పోటీ ఇంకా దూకే పోటీ పెట్టుకుందావా? మౌగ్లీ, నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఇది వాడి కుట్రై ఉండొచ్చు. నేను పోటీకి సిద్ధం. ఒకవేళ నువ్వు పోటీలో గెలిస్తే ఏం కావాలి? తినడానికి నాకొక రుచికరమైన ఎముక కావాలి. సరే, అయితే తలపడదాం. ఎవరు గెలుస్తారో అది కూడా చూద్దాం. బాలు, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే. నాకు మీ పోటీకి ఎటువంటి సంబంధం లేదు. డౌజీ, నువ్వు కావాలంటే వెళ్ళు. ఓ నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరు ముందుగా నది ఒడ్డుకు చేరుకుంటారో వారే విజేతలు. సిద్ధమేనా? సిద్ధమే. 1 2 3. పర్వాలేదు, నువ్వు బాగానే పరిగెడుతున్నావు. కానీ ఈ పోటీలో చివరికి గెలిచేది నేనన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు. నేను కావాలనే నెమ్మదిగా పరిగెత్తాను మోగ్లీ. ఇప్పుడు అసలు పోటీ ప్రారంభమవుతుంది, చూడు. నీకు దమ్ముంటే నన్ను ఓడించు మోగ్లీ. టబాకీని ఈ పోటీలో గెలిచాడు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. కావాలంటే నువ్వు ఓడిపోయావు, నేను గెలిచానని ఒప్పుకో. నువ్వు మరీ అంతగా ఆవేశపడకు. ఒక పోటీ ఉంది కదా, అందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. అవును, ఇంకొక పోటీ మిగిలింది, గెంతే పోటీ. ఆ ముద్దును చూసావా? దాన్ని ముట్టుకోకుండా దానిపై నుంచి దూకి వెళ్ళాలి. కావాలంటే ముందుగా నేను వెళ్తాను. ఈలోగా నువ్వు కొంచెం ఊపిరి పీల్చుకుని సిద్ధం కావచ్చు కదా. సిద్ధమేనా? మొదలుపెట్టు. వేగంగానే గింతావు గాని ఆ ముద్దును ముట్టేసుకున్నావు. ఇప్పుడు నీ వంతు. చూసావు కదా ఇది ఎంత ఎత్తుగా ఉందో. దూకగలనన్న నమ్మకం ఉంటే రా. ఒకవేళ నేను ముట్టుకోకుండా దూకగలిగితే ఎవరు విజేత అనేది ఎలా నిర్ణయిస్తావు? ఇంకోసారి ఈ 2 పోటీలు మళ్ళీ పెడదాం. అలాగే. సిద్ధంగా ఉన్నావా మౌగ్లీ? మొదలుపెట్టు. ఇక్కడ గుంటుందని ముందుగానే నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే నువ్వు ఇందులో పడకుండా తప్పించుకుంటావు కదా, అందుకే చెప్పలేదు. ఏంటి అంటే ఇదంతా పథకం ప్రకారంగానే చేసావన్నమాట. అవును మోగ్లీ, భలే కనిపెట్టేశావు. నీకిప్పుడిప్పుడే విషయం బాగా అర్థమవుతోంది. అసలు నీకు ఏం కావాలో చెప్పు. నిన్ను షేర్ ఖాన్ కి బహుమతిగా అందించి ఒక పెద్ద బహుమతిని కొట్టేయాలన్నదే నా ఉపాయం. షేర్ ఖాన్ నిద్ర లేచిన తర్వాత సూర్యాస్తమయ సమయానికి ఇక్కడికి రమ్మని నేను ఆయనతో చెప్పాను. అంతవరకు నువ్వు ఓపిగ్గా ఇక్కడే ఉండు. నేను ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించాను. బలు చెప్పిందే నిజమైంది. ఇలా నక్కజిత్తు వేషాలు వేస్తాడని ముందే గ్రహించాల్సింది. మౌగ్లీ, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నాకు సహాయం చేయాలి డౌజీ. టొబాకీ కావాలనే ఇలా కుట్ర పొందాడు. నువ్వు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని బలుకి చెప్పాలి. అప్పుడు నన్ను రక్షించి తీసుకువెళ్తాడు. సరే అలాగే, కానీ ఎక్కడికి వెళ్ళకు. నేను వెంటనే పిలుచుకొస్తాను. ఈ పాటికి మౌగ్లీ తిరిగొచ్చేసుండాలి కదా. పైగా వాళ్ళు వెళ్ళి చాలాసేపైంది. త్వరగా రా బలు, నీ సహాయం తప్పకుండా కావాలి. ఎటువంటి ప్రమాదం లేదుగా? పెద్ద ప్రమాదం పొంచి ఉంది. టబాకీ కావాలని ఇలా కుట్ర పన్నాడు. పోటీ పూర్తయిపోయింది బలు. అసలు ఏమైంది? అసలు 3వ పోటీ జరగలేదు. ఓ, త్వరగా రా.
విషయం మర్చిపోయాను. అబ్బా, నువ్వేం కంగారు పడకు, నాకు మళ్ళీ గుర్తొస్తుంది. గుర్తు రాగానే చెప్తాను. నేను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. హే, నాకిప్పుడు ఆలోచన వచ్చింది. మోగ్లీ, ఆగు. నేను నీకన్నా వేగంగా పరిగెత్తగలన్న విషయాన్ని మర్చిపోయావా మోగ్లీ? నువ్వు చెప్పిన మూడో పోటీ ఈ ఈత పోటీయేనా? జకాలా, మౌగ్లీ, నువ్వెక్కడున్నావు? మాట్లాడవే, అసలు నువ్వెక్కడున్నావు? బలు, ఇదే ఆ మొద్దు. మౌగ్లీ అటువైపే ఉండాలి, ఖచ్చితంగా నాకు తెలుసు. సరే, వెళదాం పద. దౌజీ, ఇక్కడ గుంతుందని ఎందుకు చెప్పలేదు? అవును, ఈ గుంట గురించి నీతో చెప్పలేదు. దీని గురించి అసలు మర్చిపోయాను. మౌగ్లీ ఎక్కడున్నాడో కనిపెట్టి వెంటనే ఇక్కడికి తీసుకురా. తనను నాకు సహాయం చేయమని చెప్పు. అలాగే. కాపాడండి, ఎవరైనా కాపాడండి. చూడు జకాలా, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో. త్వరగా తప్పించుకుంటా బ్యాకి. ఇప్పుడు చెప్పు టొబాకీ, నేను నిజంగా సాహసవంతున్నా లేక పిరికివాన్నా? నేను అడవిలో అందరికన్నా నిదానమైన వాడినా చెప్పు. కాదు. నువ్వు చెప్పేది నాకు అసలు వినపడటం లేదు. కాదు. నువ్వు వేగంగా పరిగెట్టచ్చు, కానీ నువ్వు వేగంగా ఈత కొట్టలేవు. నేను అది ఒప్పుకుంటున్నాను. సరే, మూడో పోటీ ఎప్పుడు పెట్టుకుందామో చెప్పు. ఇంకో రోజు పెట్టుకుందాంలే. ఎప్పుడైతే అప్పుడే పెట్టుకుందాం. కానీ నువ్వు అందరితో ఏం చెప్పాలో తెలుసా? మోగిలి వేగవంతమైన వాడు, చాలా వేగంగా పనిచేస్తాడు అని చెప్పాలి. అతను ఒక గుంటలో పడిపోయాడు. ఏంటి, గుంటలోనా? ఎక్కడా? బాగానే అడిగావు, కానీ నాకు అసలు గుర్తు రావడం లేదే. ఆ తుండ దగ్గరేనా? అవును, ఆ మొద్దు దగ్గరేనదే. అక్కడెవరైనా ఉన్నారా? ఎవరి మాటలో వినిపిస్తున్నాయి, ఎవరు మాట్లాడరే. నేను ఇక్కడ గుంటలో ఉన్నాను. అవును, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఆ గుంటలో ఏం చేస్తున్నావు? వాళ్ళు తేనె కోసం వెతుకుతున్నావా? పరాచికాలొద్దు మౌగ్లీ, ఇప్పుడు నన్ను కాపాడు. ఎలాగైనా నన్ను బయటికి రప్పించు. కాపాడు. నువ్విప్పుడు అసలు ఏం చేస్తున్నావు మౌగ్లీ? కాస్త తెలివితేటల్ని ఉపయోగిస్తున్నా. డౌజీ, ఇప్పుడు మనం చక్కని ఆట ఆడుకుందామా? కానీ ఈ పోటీలో నేనే గెలుస్తాను. ఈసారి కూడా ఓడిపోవాలనుకుంటున్నావా? పట్టేసుకున్నాను, నేనే గెలిచాను. నిజంగా నువ్వు అదరగొట్టేశావు మౌగ్లీ, నువ్వే విజేతవి. ఈ అడవిలో కల్లా విజేతను నేనే. నన్ను బయటికి వదిలి మౌగ్లీ, ఇదేం పద్ధతిగా లేదు. ఆ జిత్తులో మారిన అక్క ఎప్పుడూ ఇంతే. చెప్పిన పనిని చెప్పినట్టుగా అస్సలు చేయడు.
ఇక్కడే ఉన్నాడు. మౌగ్లీ అటువైపే ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నేను వాణ్ణి తప్పకుండా పట్టుకుంటాను. తుపాకీ! మౌగ్లీ! ఇప్పుడు నాకు ఆహారం దొరికింది. అసలు నువ్వు ఇప్పుడు ఎలా తింటావో మేము చూస్తాం. నవ్వటం మానేసి నాకు సహాయం చేయండి. నువ్వేం కంగారు పడకు, కాసేపు ప్రశాంతంగా నిద్రపో. వెక్కుళ్ళొచ్చి వదిలేసావా పాపం? మౌగ్లీ! హేయ్, నా చుట్టూ తిరుగుతున్నావే? అసలు ఏమైంది కా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు దీనంతటికి కారణం నువ్వే. నాకిలా ఎక్కిళ్ళు రావటానికి కారణం నువ్వే. పైగా నోటికందిన ఆహారాన్ని చెడగొట్టావు. అందుకే నాకు నీ మీద విపరీతమైన కోపం వస్తోంది. నన్ను క్షమించుకా. ఒక్క నిమిషం ఆగు. నీకెక్కిళ్ళు తగ్గే ఓ చక్కటి మార్గం నేను చెప్తాను కా. ఇంతవరకు పావులు ఎప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం చూడలేదు. అది ఏంటంటే మన ఇద్దరం కలిసి బలు దగ్గరికి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. ఇందులో బలు కూడా భాగం పంచుకుంటే సరదాగా ఉంటుంది కదా. ఇంకెప్పుడు ఆ ములపంద జోలికి వెళ్ళకూడదని నాకు బాగా బుద్ధి వచ్చింది. నువ్వు నా మాట వింటున్నావా బలు? నేను ఊహించినది సరిగానే ఉంది. ఇది మామూలుగా పాములకు వచ్చే వెక్కిళ్ళు. మనసు దిటువు చేసుకో. ఇక జీవితాంతం నీకివి తగ్గకపోవచ్చు. ఏంటి నువ్వనేది నిజమేనా? అలా అయితే అసలు జీవితంలో ఎప్పుడు వేటాడలేను. కా ఆకలితో మలమల మాడిపోతున్నాడు. తగ్గించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు బోలు. దీనికి ఒకే ఒక మార్గం ఉంది, కానీ దానికన్నా ముందు రీకీ సంగతి నేను చూడాలి. ఈలోగా నువ్వు కా వెళ్ళి ఆ మూలికల్ని తీసుకురండి. అమ్మయ్య, మొత్తానికి నాకు సహాయం చేస్తానన్నావు, అదే చాలు. నాకు చాలా నొప్పిగా ఉంది. నేను చెప్పేది వినండి. దాన్ని కనిపెట్టడం చాలా సులువే. అది నీలిరంగులో ఉండే పువ్వు. ఇదిగో తీసుకో. కోల్డ్ లేయర్లో ఆ పువ్వులు మీకు దొరుకుతాయి. గుర్తుంచుకో, ఆ పువ్వు నీలిరంగులోనే ఉంటుంది. బలు ఇటువంటి పని ఏదో చేస్తాడని ముందే ఊహించాను. వాళ్ళని వెంటనే అడ్డుకోవాలి. రండి వెళదాం. చూడు మౌగ్లీ, నువ్వు ఆ పువ్వుని ఇక్కడికి తీసుకురా. దాన్ని మింగాలని ప్రయత్నించొద్దు, ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. అర్థమైందా? కృతజ్ఞతలు బలు. పదకా వెళ్దాం. సరే, ఇప్పుడు నీ సంగతి చూస్తాను రికీ. నువ్వు కాస్త దగ్గరికి రా. నాకు బాగానే ఉంది, నాకేనే పిలేదు. త్వరగా రాక, మనం దగ్గరకు వచ్చేసాం. కుదరదు, నేను ఇంతకు మించి నడవలేను. ఎందుకంటే నాకు ఆకలితో కడుపు మలమల మాడిపోతోంది. నేను నిన్ను నేను కాపాడుతాను మౌగ్లీ. ముందు దాన్ని నాకు ఇచ్చి. మీకంటే ముందు నేను ఈ చెట్టుని కనిపెడతాను, దాని పువ్వుల్ని కోసేస్తాను. అప్పుడు మీరేం చేస్తారో చూస్తాను. నువ్వు చేయి జార్చుకున్నావు. ఇప్పుడు నాకిది సొంతం.
నా సంగతి వదిలే. నువ్వు వెళ్ళి మౌగ్లీ వాళ్ళకి సహాయం చేసి ఆ మొక్క ఎక్కడుందో కనిపెట్టచ్చుగా. వద్దు, నన్ను వదిలే. నాకు నొప్పి లేదు. నొప్పి వదిలే. మర్యాదగా కిందకు దిగు. కిందకు దిగమని చెప్తున్నానా? నువ్వేం కంగారు పడుకుకా. బలు గీసిన బొమ్మ ఇదిగో ఇక్కడుంది. నా మెదడులో ముద్రించుకుపోయింది. ఇదిగో దొరికింది. ఇంతకీ ఈ పువ్వేనా? అది ఇవిగో ఇక్కడున్నాయి. ఇవే మనం సాధించాం. ఎవరిక్కడ పువ్వులు కొయ్యాలనుకుంటున్నారు? నా ప్రదేశంలో దొంగతనంగా కొయ్యడమా? మీరిక్కడ ఉంటారని మేము ఊహించలేదు. ఆ అరుపులు వినబడ్డాయాక త్వరగా రా. మేష అక్కడే ఉన్నట్టుంది. ఎలాగైనా ఆ బొమ్మని తన దగ్గర నుంచి మనం దక్కించుకోవాలి. నేను ఇక ఎక్కడికి రాలేను మౌగ్లీ. నువ్వక్కడవే వెళ్ళిరా. నేను నీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగో దొరికింది. నన్ను క్షమించు. నేను ఆ పువ్వుల్ని మాత్రం కోసుకొని వెళ్ళిపోతాను. అదిగో నీ వెనకాలన్నాయే ఆ పువ్వుల్ని. ఏంటి అలాగా? కానీ కుదరదు. కానీ నాకది ఖచ్చితంగా కావాలి. బాగా లాగండి, గట్టిగా లాగండి. తమాషా చూద్దాం రండి. మౌగ్లీ వచ్చేంత వరకు మనం ఇక్కడే కాపు కాసి ఆ పువ్వుల్ని తీసుకుని వెళ్ళిపోదాం. ఇక వదలను. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. మర్యాదగా తిరిగొచ్చేయి. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, వదలను. సాధించాను. నేను ఆ పువ్వుని కనిపెట్టాను. ఇదిగో తీసుకొచ్చేసాను. కా కా ఓ నువ్వు జాగ్రత్తగా ఉండుమా. ఓ నువ్వు ఎంత గొప్ప పని సాధించావు మౌగ్లీ. ఇది చాలా అరుదుగా దొరికే మొక్క. దాని పువ్వులు, దీని వాసన ఎంత బాగుందో. దీని పువ్వులు ఆ ఒక్క పువ్వుతో వాడేం చేస్తాడులే. ఇక ఎప్పటికీ మనం వాడికి దొరకం. కాబట్టి మనం శాంతిగా ఉండొచ్చు. ఇంకొకటుంది అంతే రిక్కి. నాకు నొప్పి. అమ్మా నేను వెళ్ళిపోతాను. ఇంకొకటుంది తీయించుకో రిక్కి. ఆ మౌగ్లీ, ఇంతకీ నువ్వు ఆ మొక్కలోని పువ్వుల్ని తీసుకొచ్చావా లేదా? దొరికింది, కానీ ఇదే చివరికి ఒక్కటే మిగిలింది. మేష మిగతా వాటిని తినేసింది. నన్ను క్షమించుక. నీకు సహాయం చేయలేకపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు మౌగ్లీ. ఎంత కావాలో అంతే తీసుకొచ్చావు. పువ్వులు మాత్రమే ఈ వెక్కిళ్లను తగ్గించగలవు మౌగ్లీ. ఇప్పుడు నీకు బాగానే ఉందాకా? ఇప్పుడు నాకు వెక్కిళ్ళు తగ్గిపోయాయి మౌగ్లీ. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇక బాధ లేదు. నువ్వు గొప్పవాడి బలు. బలు,
ఒకవేళ ఎక్కిలో లేకపోయినా ఆ పువ్వులు తింటే ఏమవుతుందో చెప్తావా? అప్పుడు ఏమవుతుందంటే అది బాగా ఎక్కిళ్ళు వచ్చేలాగా చేస్తుంది అంతే. ఓ ఎలా ఉన్నావు మౌగ్లీ? ఏంటి పురుగుల కోసం వెతుకుతున్నావా? కాదు, నేను బలు కళ్ళద్దాల కోసం వెతుకుతున్నాను. కాస్త నాకు సహాయం చేయవా? కళ్ళద్దాలను కనిపెట్టాలి. ఏంటి? బల్లు కళ్ళద్దాలను కనిపెట్టాలి. ఇక్కడుంది, ఇక్కడుంది. ఏయ్, మర్యాదగా కళ్ళద్దాలను అక్కడే ఉంచు. అదేమి నీకు సొంతమైన వస్తువు కాదు. ఇదేదో బాగున్నట్టుంది. నీ కళ్ళద్దాలు నీకు కావాలంటే నా వెనకాలే నువ్వు రాక తప్పదు. మర్యాదగా వాటిని తిరిగిచ్చేయ్. నీ విషయం బలుకు చెప్పేయాలి. వద్దు, నువ్వేం చెప్పొద్దు. నేను తన కళ్ళద్దాలతో ఆడుకున్న విషయం తనకి తెలియకూడదు. తను మన నుంచి జారుకోక ముందే తనని ఎలాగైనా కనుక్కోవాలి. ఈ విషయాన్ని బలుకి చెప్తే మంచిదేమో. నువ్వేం చెప్పొద్దు డౌజీ. అంతకు ముందే తనకి అదిగో అక్కడున్నాడు. త్వరగా పద, నా వెనకాలేరా. ఇంతకీ నా కళ్ళద్దాలు ఇక్కడ? ఒకవేళ నేను పడుకున్నప్పుడు కిందగాని పడిపోయిందేమో. హేయ్, అసలు నువ్వేం చేస్తున్నావు? నన్ను క్షమించు. నేను కళ్ళజోడ్లు వెతుక్కుంటూ ఉండగా పొరపాటు నేను తొక్కేశాను. నువ్వెక్కడైనా చూసావా బగీరా? లేదు, నువ్వు నన్ను తొక్కేంత వరకు ప్రశాంతంగా పడుకొని ఉన్నాను. ఇక్కడ ఉన్నట్టేమీ అనిపించట్లేదే. బలు, నువ్వు జాగ్రత్తగా చూసుకుని నడవచ్చు కదా. నాకు తెలిసి నా కళ్ళజోళ్లను ఎవరో ఒకరు తీసుండాలి. వాటిని ఎలాగైనా సరే సంపాదించాలి. కళ్ళజోడ్లు లేకపోతే చిన్న ఎలుగుబంట్లలా నాకు ఏమీ కనపడవు. పిల్ల ఎలుగుబంటి ఇంత పెద్దగా ఉంటుందా? నువ్వు నా తోకని పట్టుకో. ఆ కళ్ళద్దాలు ఎక్కడున్నాయో వెతుకుదాం. ఒక్కసారి ఇటు పైకి చూడు టొబాకీ. ఇదిగో నేను వస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నట్టు వాడు కనిపెట్టలేడు. నేను కనిపెట్టేశాను. మర్యాదగా కళ్ళద్దాలు ఇచ్చేసాయి. డౌజీ, ఎలాగైనా నాపు. డౌజీ, నీకేం అవలేదుగా? ఏం అవలేదులే. కా గుహ దగ్గరున్నాం. తనేమైనా చూశాడేమో అడుగుదాం. కా, నువ్వు లోపలున్నావా? తనిక్కడెక్కడా లేడే. బహుశా తనెక్కడికైనా. కా, నువ్వు నా కళ్ళజోళ్ళను ఎక్కడైనా చూసుంటే నాతో చెప్పు. కా, నువ్వు నోరు తెరిచి మాట్లాడవేంటి? నువ్వు ఒక తీగతో మాట్లాడుతున్నావు బాలు. నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి నీ కళ్ళజోడు ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. నువ్వు నాతో పాటు వస్తే ఆలస్యం అవుతుంది. నన్ను క్షమించి ఎకి. పొరపాటున నేను చూసుకోకుండా తొక్కేశాను. నేను చెప్పే విషయాన్ని నువ్వు అసలు నమ్మలేవనుకో. ఎవరో నా కళ్ళద్దాల్ని దొంగిలించారు. మర్యాదగా నువ్వు వాటిని నాకు తిరిగిస్తావా లేదా చెప్పు. అదిగో, అది తనే అయి ఉండాలి. ఎవరు? టొబాకీ. బలు కళ్ళద్దాలు ఎత్తుకెళ్లాడని ఎంతోసేపటి నుంచి వెతుకుతున్నాం కదా. ఇంతకీ ఆ కళ్ళద్దాలు ఎక్కడున్నాయి?
5 నిమిషాలు ఆగండి, అవి ఎక్కడున్నాయో చెప్తాను. ఈ ఆట చాలా తమాషాగా ఉంది కదా. ఆవ్! మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేసావా? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎలా కనిపెడుతున్నావు? ఆవ్, నాకిప్పుడు అర్థమైంది. నువ్వు ఇక ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు. షేర్ ఖాన్, షేర్ ఖాన్! నువ్వు నా దగ్గరికి ఏ విషయం చెప్పాలని వచ్చావో త్వరగా ఆ విషయాన్ని చెప్పు, లేకపోతే చంపేస్తాను. మీకోసం ఏం తెచ్చానో బాగా చూడండి. ఈ పనికి మాలిన అద్దాల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇవి భలు కళ్ళద్దాలు. వీటి కోసమే నా వెంట పడుతున్నాడు షేర్ ఖాన్. ఇంకాసేపట్లో ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు, చూడండి. ఈ కళ్ళద్దాలు లేకపోతే భలూకి అసలు ఏమీ కనిపించదు, తెలుసా? అయితే మౌగ్లీని కాపాడడానికి తనిక్కడికి రాలేడనమాట. మంచి పని చేశావు. ఈసారి నిన్ను ఆహారంగా చేసుకొని తిననులే, నిన్ను వదిలేస్తున్నాను. డౌజీ, నీకేమైనా కనబడుతుందా? కనపడుతున్నాయి. చుట్టూ కొన్ని కొండలు, ఒక కొలను, పడుకొనున్న ఏనుగు కనపడుతున్నాయి. డౌజీ టొబాకీ గురించి, తన దగ్గరున్న కళ్ళద్దాల గురించి. అందుకే కదా మనం వస్తా. అదిగో అక్కడున్నాయి, మెరుస్తున్నాయి, మెరుస్తున్నాయి. వావ్, మనం ఇప్పుడు సరిగ్గా షేర్ఖాన్ గుహ దగ్గరున్నాం. దీన్ని తీసుకెళ్ళడం చాలా కష్టమేమో అనిపిస్తోంది. వద్దు, నువ్వు కంగారు పడకు, ఇదొక పన్నాగం. చూడు డౌసీ, ఈ కళ్ళద్దాల్ని మర్యాదగా కింద పెట్టేయి. వీటిని మౌగ్లీయే తీసుకోవాలి, అర్థమైందా? మర్యాదగా చెప్తున్నాను, డౌసీని వదిలేయ్, తనకి ఏ పాపం తెలీదు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత నువ్వు నాకు దొరికావు, అది ఒంటరిగా, ఎవ్వరి తోడు లేకుండా. మనం ఎక్కడున్నాడో కనిపెట్టాలి. వెంటనే తనకి ఈ విషయం చెప్పాలి. ఎవరిని కనిపెట్టాలనుకున్నాను? అయ్యో, మర్చిపోయానే. గుర్తొచ్చింది, బలూని కనిపెట్టాలనుకున్నాను. ఇకీ, నీకో విషయం చెప్పనా? నాకు నీ పద్ధతులు చాలా బాగా నచ్చుతాయి. ఎదురు మాట్లాడకుండా చెప్పేవన్నీ వింటావు చూడు, అది చాలా మంచి లక్షణం. నేను అందరినీ అడిగొచ్చాను, ఎవ్వరూ నీ కళ్ళజోడు చూడలేదంటున్నారు. అవి లేకుండా నా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అయినా మౌగ్లీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కనీసం తను సమయానికి ఇక్కడున్నా మనకు సహాయపడేవాడు. ఇప్పుడు అర్థమైంది, బహుశా తనే ఆ కళ్ళదాల్ని తీసుకెళ్లి ఉంటాడు. మౌగ్లీ, షేర్ ఖాన్ ప్రమాదంలో ఉన్నాడు. ఏంటి, మౌగ్లీ ప్రమాదంలో ఉన్నాడా? తను ఎక్కడున్నాడు? ఎవరు? మోగ్లీ ఎక్కడా అని అడుగుతున్నాడు. మౌగ్లీ నీ కళ్ళద్దాలను వెతుక్కుంటూనే వెళ్ళాడు. మౌగ్లీ నా కళ్ళద్దాలను వెతుక్కుంటూ వెళ్ళాడా? ఇంతకీ తను ఎక్కడున్నాడు? షేర్ ఖాన్ గుహ దగ్గరలోనే ఉన్నాడు. నీ అంతానికి సమయం దగ్గర పడింది మౌగ్లీ. కేవలం అద్దాల కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోబోతున్నావు. ఉంటారు షేర్ ఖాన్. ఆ? అదిగో తను అక్కడే ఉన్నాడు. నా కళ్ళద్దాలేవి? అవి నీ దగ్గర ఉన్నాయా? అవి టొబాకీ దగ్గర ఉన్నాయి వాళ్ళు. నిన్ను నేను వదలను, అస్సలు వదిలిపెట్టను. పెడతావా లేవా? పెడతావా లేదా? బలు, కుడివైపుకి. ఇప్పుడు ఎడమవైపుకి. జాగ్రత్తగా చూసుకో బలు. వెళ్ళి మౌగ్లీకి సహాయం చెయ్యి, అలాగే నా కళ్ళద్దాలను తీసుకురా పో. కళ్ళద్దాలు నాకు తిరిగిచ్చే టొబాకీ. అబ్బా! డౌజీ, వెళ్ళా కళ్ళద్దాలను తీసుకురా. ఇప్పుడు అసలైన పోటీ ప్రారంభమవుతుంది. నువ్వు అయిపోయావు మౌగ్లీ, ఇక నిన్ను వదిలిపెట్టను.
నిన్ను కూడా వదిలేది లేదు. వద్దు షేర్ ఖాన్, నన్నేం చేయొద్దు, వద్దు. నన్ను క్షమించు బలు, ఇంకెప్పుడు నీ కలద్దాలతో ఆడుకోను, మాటిస్తున్నాను. ఆ షేర్ ఖాన్ గాడు నా దెబ్బలు తట్టుకోలేక ఎలా చావు తప్పి కన్నులొట్టపోయినట్టు పారిపోయాడో చూసావుగా. ఏంటి బగీరా? ఈ రోజు మోగ్లీ బాగా అలసిపోయాడేమో అనిపిస్తోంది. రాత్రుళ్ళు పడుకోపోతే ఇలా పగటిపూట కూడా నిద్రొస్తుందంతే. ఇప్పుడే నేను ఒక చేపని పట్టి తింటాను. ఏయ్, ఏయ్, చేప దొరికింది. నువ్వు ఇంతకన్నా వేగంగా నీళ్ళలో ఈత కొట్టలేవా? నీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. ఈ నదికి రారాజు అనుకున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. ఇంతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను మౌగ్లీ, ఇది నాకు సొంతమైన నది. అది చూస్తాను ఇంకొకసారి నువ్వు నాకు చిక్కకపోవు. నువ్వా హీటా? ఎందుకలా ఏడుస్తున్నావు హీటా? ఈ రోజు నా శక్తి ఏంటో అందరి ముందు ప్రదర్శించాలి. నేను ఈ రోజు నా తొండాన్ని ఉపయోగించి పోటీలో గెలిచి తీరాలి. నేను అలా చెయ్యలేను. అసలు నువ్వు ఏమంటున్నావు? ఈ పోటీలో నేను గెలవలేననిపిస్తోంది మౌగ్లీ. నేను ఆ పోటీలో గెలవలేకపోతే ఎప్పటికీ నన్ను చిన్న పిల్లనే అనుకుంటారు. అనవసరంగా నువ్వేమీ బాధపడకు. నిన్ను చిన్నపిల్లగా ఎవరూ అనుకోరు. నేను నీకో విషయం చెప్పనా? ఖచ్చితంగా ఆ పోటీలో గెలవగలవు. వద్దు మౌగ్లీ, నువ్వు నన్ను చూసి నవ్వుతావు. నేను నిజం చెప్తున్నాను. నిన్ను చూసి అసలు నవ్వను. నీకు మాటిస్తున్నాను. ఇంతగా ఏదో కొత్త శబ్దం వచ్చిందేంటి? అదిగో అక్కడి నుంచే ఆ శబ్దం వస్తోంది. దారుణంగా ఏమీ లేదు గానీ నువ్వు కాస్త ప్రయత్నించొచ్చు. నా తొండం నుంచి వచ్చే శబ్దానికి ఎవరూ భయపడరు, ఎందుకంటే అసలు శబ్దం రాదు గనుక. నువ్వేం బాధపడకు. నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? కలిసికట్టుగా పోటీలో విజయం సాధిద్దాం. మౌగ్లీ, ఈసారి నేను నిన్ను తప్పకుండా పట్టుకుంటాను చూడు. ఇంతసేపు పరమ చండాలంగా శబ్దం చేసింది నువ్వేనా? ఏనుగు తొండ ఉన్నా కూడా సరిగా శబ్దం చేయలేకపోతోంది. నోరు ముయ్యండి. చూసావా వాళ్ళ ఆట ఎలా కట్టించాను? ఇప్పుడు నువ్వు నాకు దొరికావు మౌగ్లీ. హీటా, నువ్వు పక్కకు తప్పుకో. త్వరగా పద హీటా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను క్షమించు మౌగ్లీ. నాకేం అవ్వలేదులే, వెళ్దాం పద. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు. మౌగ్లీ, మనం వెళ్ళాలి. ఇక మనకి సమయం లేదు. కాసేపట్లో పోటీ ప్రారంభమైపోతుంది. కంగారు పడుకు హీటా, నేనొక మార్గం ఆలోచిస్తాను. నాకు చక్కని ఆలోచన వచ్చింది. మౌగ్లీ గాడు ఇంకోసారి ఈ నది వైపుకు వస్తే నా చేతుల్లో అయిపోతాడు. నువ్వు కాస్త గట్టిగా తుమ్మడం ఆపేస్తే మంచిదనుకుంటాను. నువ్వు అరిచేటప్పుడు ఎలా అరవాలో తెలుసా? ఇలా మెల్లగా
అద్భుతంగా చేసావు. ఇంకొకసారి గట్టిగా అరవడానికి ప్రయత్నించు. అంతే, అలాగే. ఇంకొకసారి గట్టిగా అరువు. ఈ విధంగా. మళ్ళీ మీరు వచ్చారా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. మౌగ్లీ, చాలు ఆపేద్దాం. ఇక మించి నా వల్ల కాదు. నాకు ఇలా తుమ్ములు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు రాత్రి జరిగే పోటీలో నేను గెలవలేను. నేను చిన్న పిల్లగానే ఉండిపోతాను. పీటా, ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్దాం. నీ తొండాన్ని నీళ్లతో కడుక్కుంటే తుమ్ములు ఆగిపోతాయి. మరి కానీ అక్కడ జకాలా ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉంటే చాలు. వెళ్దాం పదా. నది దగ్గర ఎవరూ లేరు. త్వరగా రా హీటా. ఇప్పుడు కాస్త బాగానే ఉంది. నువ్వు భలే తమాషాగా చేస్తున్నావు హీటా. చూసావా? ఇప్పుడు నీ తొండం ఎంత శక్తివంతమైనదో తెలిసిందా? ఇప్పుడు నిజంగానే చాలా బాగుంది. దురద కూడా తగ్గిపోయింది. త్వరగా పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళ తిక్క కుదిరింది. నాకు తెలిసి ఇక వాళ్ళెప్పుడు మన జోలికి రారనుకుంటాను మౌగ్లీ. ఇప్పుడు నిన్ను పట్టుకుంటాను. చూసావా, నేను నిన్ను పట్టుకున్నాను మౌగ్లీ. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు సాధించావు హీటా. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను మౌగ్లీ. మనం వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరాలి. సంబరాలు మొదలయ్యే సమయం దగ్గర పడింది. త్వరగా రా, నా వీప్ మీద ఎక్కు మౌగ్లీ. హీటా తను మనల్ని అడ్డుకోవడానికి వచ్చినట్టున్నాడు. తను ఎవరనుకున్నావు? రానా కంగారు పడకు. మౌగ్లీ, నువ్వు అసలు ఎందుకు అలా చేశావు? కోపడుకు రానా. నిజంగా నువ్వు అదరగొట్టేశావు అప్పు. హీటా, ఇప్పుడిక నీ వంతు. నువ్వు విజయం సాధించాలి హీటా. ఇక కానివ్వు హీటా, నువ్వు సాధించగలవు. ఏంటి అలా నిలబడిపోయింది? ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు.
శభాష్, సాధించావు హీటా. హీటా హీటా అమ్మా, నేనిప్పుడు వెళ్ళి మౌగ్లీతో ఆడుకోవచ్చా? నువ్విప్పుడు పెద్దదానివయ్యావు రీటా, కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. నా అనుమతి తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు రీటా. అయితే వెళ్ళొస్తాను, త్వరగానే వచ్చేస్తాలే. సరే, ఇప్పుడు నువ్వు బయలుదేరు బగీరా. పం 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 పం. ఇటువంటి స్నానానికి మించింది మరేమీ లేదు. విషయమేంటి మౌగ్లీ? నేను శుభ్రంగా తయారవుదాం అనుకున్నాను, కానీ ఇలా బురదగా తయారవుదాం అనుకోలేదు. బురద ఒంటికి మంచిదే, దానివల్ల చెడేమీ జరగదు. మనం ఆరోగ్యకరంగా ఉంటాం. అంతా బాగానే ఉంది కానీ హతి, ఈ బురదలో స్నానం చేసిన తర్వాతనే నీళ్లతో స్నానం చేయాలి. ఇంతకీ బగీరాయుడి కనిపించట్లేదు. బగీరా గురించే కదా. బగీరాకి సాధారణంగా ఇలా నీళ్ళలో మునగటం అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా మౌగ్లీ. నేను తనని ఉదయం నుంచి చూడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓ, ఒకవేళ తను వేటాడడానికి గాని వెళ్ళాడేమో. ఏమీ మాట్లాడొద్దు. ఆ పొదల చాటున ఎవరో దాక్కుని ఉండి మనల్ని గమనిస్తున్నట్టుగా ఉంది. అదిగో అటు చూడు బలు. చూశాను, వెళ్తున్నాను, పట్టుకుంటాను. అది ఎవరన్నది కానీ మనం వచ్చేలోపే తప్పించుకుపోయారు. దాని రూపం చూడ్డానికే అసహ్యంగా బోల్డంత జుట్టుతో ఉంది. అది బహుశా. నేను కూడా చూశాను మౌగ్లీ, దాని ఒంటి మీద బోలెడంత జుట్టుంది. అది ఏమై ఉండొచ్చంటావు? నీకు తెలుసా? షేర్ ఖాన్ మనల్ని వెంబడిస్తున్నాడేమో అనిపిస్తోంది. షేర్ ఖాన్ కాదు, తను ఖచ్చితంగా ఇక్కడికి మరైతే రాలేడు. ఎవరంటావు? అదేమిటంటే ఈ అడవిలో ఏదో ఉన్నట్టు పుకారు పుట్టింది. ఏమిటా పుకారు? ఏదైనా నల్లని జంతువు గురించి నువ్వు విన్నావా, చూసావా? ఏంటి? ఏదో నల్ల జంతువా? ఇంతకీ ఏంటది? నల్ల రంగులో ఉండే చిరుతపులి. దాని బలానికి ఎవరూ సాటిరారు. ఒకవేళ అది గనక నిజంగా వచ్చుంటే మనమెవరం తప్పించుకోలేం. అది పిల్లల మాంసాన్ని కొన్ని రోజుల పాటు దాచి ఉంచుకుంటుందని నేను విన్నాను. అది ఎదురుపడితే మనం తప్పించుకోవడం కష్టం. చావు తప్పదు. మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. హాతి, ఏమంటున్నావు? నువ్వు చెప్పేది వింటే భయంగా ఉంది. బగీరా, అది నువ్వేనా? బగీరా, నీకేమైనా సహాయం కావాలా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకెటువంటి భయం లేదు, ఎందుకంటే నా స్నేహితుడు బగీరా కూడా చిరుతపులే. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది సాధారణమైన చిరుతపులి కాదు మౌగ్లీ. అది ఒకే ఒక జీవిని మాత్రమే చంపి తింటుంది. ఏమిటది? ఎవరో కాదు, మనుషుల్ని మాత్రమే తింటుంది. ఓ, బలు, నువ్వెక్కడున్నావు? ఇదిగో, నేను చెప్పానా, అది ఇటువైపుగానే వచ్చింది. అది గనక మళ్ళీ మనకు కనపడితే దాన్ని ఒకే దెబ్బకి చంపేద్దాం. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అది మనల్ని చంపేస్తుంది. మోగ్లీ, కంగారు పడకు, నేనే. టొబాకీ, నువ్వింతకీ ఇక్కడేం చేస్తున్నావు? ఆ చిరుతపులికి భయపడి ఇదిగో నేనిక్కడ దాక్కున్నాను. నాకు కూడా నీలాగే ఎంతో భయంగా ఉంది. నాకెటువంటి భయం లేదు, పైగా నేను దాక్కోవడం లేదు. నాకు తెలుసు అదంతా ఒక కట్టు కదా, అంతే. అదేం కాదు, నేను దాన్ని నా కళ్ళారా చూశాను. ఒకవేళ నువ్వు దాన్ని చూసావంటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేవు మౌగ్లీ. ఉదయం నుంచి నాకు బగీరా కనిపించడం లేదేంటి? ఏమో, మరి నాకు తెలీదు. ఎందుకు అడుగుతున్నావు? హే, తను కూడా చిరుతపులే కదా, తను కూడా ఆ జాతికి చెందినవాడే కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు మౌగ్లీ. కానీ చిరుతపులులు మనుషుల్ని తినవుగా. అవి దేన్నైనా తింటాయి, నక్కల్ని కూడా తింటాయి. పరిగెత్తు మౌగ్లీ, వేగంగా పరిగెత్తి పారిపో. నాకెటువంటి భయం లేదు, ఎందుకంటే ఇది ఉట్టి కట్టుకథ మాత్రమే. ముందా వేటగాల్ని ఎలాగైనా అడవి నుంచి బయటికి పంపించాలి. అదిగో, శబ్దం అటువైపు నుంచి వస్తుంది, చూడండి. జాగ్రత్త. అదండి, రండి.
ఇక్కడేదో జంతువు ఉంది. గురి చూసి కాల్చండి. ఇటువైపు. ఇక్కడ చూస్తుంది. రండి. జాగ్రత్తగా గురిపెట్టి ఇక్కడే కాల్చండి. ఉండాలి. చూడండి జాగ్రత్తగా. ఏంటా శబ్దం? ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడుందా? ఈ చెట్టు దగ్గరే ఉంది. ఎక్కడ? ఏంటి, ఏమైనా దొరికిందా? అదిగో అక్కడ. వెళ్తున్నట్టుంది. నన్నేం చేయొద్దు. మోగ్లీ, నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? నల్ల రంగు జంతువా? నేనెప్పుడు వినలేదు. ఇదేదో కట్టుకథలా అనిపిస్తోంది. బలు కూడా అదే అన్నాడు, కానీ టొబాకీ తన కళ్ళారా చూశాడని నాతో చెప్పాడు. ఆ జిత్తులమారి మాటలు నిజాలు కాదు, అబద్ధాలు. అయినా ఆ వేటగాళ్ళు ఉదయం నుంచి నా గురించి ఎందుకు వెతుకుతున్నారో. సరే గాని నువ్వు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ రోజు ఉదయమా? ఆ సమయంలో మేము చెరువులో స్నానం చేస్తూ ఉన్నాం. అయినా ఇప్పుడు అదంత ముఖ్యమైనదేం కాదుగా. నువ్వు ఎందుకని నన్ను అలా అడుగుతున్నావు? ఏం లేదు, తెలుసుకుందామని అడిగాను అంతే. అదేంటంటే మోగ్లీ, ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను. తప్పించుకుంటోంది. త్వరగా రండి. రండి రండి. మౌగ్లీ. ఓ నువ్వా? రిక్కీ చెప్పు. అవును, మిగతా వాళ్ళందరూ ఏరి? నేను పెందరలే వచ్చేసానా? బాగా తొందరగా వచ్చావు. నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపించారు, అందుకనే వచ్చాను. అదేంటంటే అలాంటిదేమీ లేదు, కానీ మౌగ్లీ కాసేపటి నుంచి కనిపించడం లేదు అంతే. తనకేమైంది? తనని కనిపెట్టి తీసుకొస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు రిక్కీ. అలాగే. ఏంటిది? ఈ కోళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, ఇక్కడ మనుషులు ఎవరూ కనిపించడం లేదు. అందరూ వేటాడడానికి అడవికి వెళ్ళిపోయారా? ఇదంతా నా వల్లే జరిగింది. నాకు తెలిసా చిరుత మన దగ్గరలోనే ఉందనుకుంటా. ఏమంటున్నావు? అవును, చూడు, ఇదిగో ఇక్కడే దాని కాలు గుర్తులున్నాయి. ఇక్కడేమో కోడి ఈకలున్నాయి. అదిగో అదిగో అక్కడుంది. రండి. గురిపెట్టి కాల్చండి త్వరగా. పారిపోతుంది. దాన్ని తప్పించుకోనివ్వకూడదు. ఏంటిది? వాళ్ళు మనల్ని చుట్టుముట్టారు. త్వరగా. బాలు, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు, కృతజ్ఞతలు. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? నేను లొంగిపోతున్నాను. టొబాకీ, ఇదంతా నువ్వు చేసిన పని అన్నమాట. ఒక నక్క బురదలోకి దిగి స్నానం చేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిదని అలా చేశాను అంతే. నువ్వు చిరుతపుల్లా వేషం వేసుకుందామన్నా అలా మారలేవు. అసహ్యంగా ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది, వేటగాళ్ళు నిన్ను వేటాడుతూ వచ్చినప్పుడు చెరువులో స్నానం చేసి నువ్వు మామూలుగా మారిపోతావు, అంతేనా? ఇంతకీ మీరు నిజాన్ని ఎలా కనిపెట్టారు? నేను ఆ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు కోళ్లు స్వతంత్రంగా తిరగడం నేను చూశాను. సాధారణంగా అవి చాలా ప్రమాదకరమైనవి. అవును, వాటి నక్కల నుంచి కాపాడుకోవడానికి ఎక్కడికైనా పారిపోతాయి. చిరుతపులే ఆ నేరం చేసిందని మనుషులందరూ అనుకుంటున్నారు. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు వేసిన పథకాన్ని మేం కనిపెట్టేశాం టొబాకీ. ఈ అడవిలో చాలా జంతువులున్నాయి కదా, నేను వాటిలో కలిసిపోతే నన్నెవరూ కనిపెట్టలేరని నేను తప్పుగా అంచనా వేశాను. నీ అంచనా తప్పైంది. నీ కాలి గుర్తుతో నిన్ను కనిపెట్టాం. నీ కాలికి బురద అంటుకోడు ఉండడం నేను చూశాను. ఒక్క తూట చాలు దాన్ని చంపేయటానికి. ఇక దాంతో మనకు గొడవే ఉండదు. పక్కకి తప్పుకో. మౌగ్లీ, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి పారిపోండి. కాల్చొద్దు, అవి మనల్ని ఏమన్నా చేస్తాయి. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను దయచేసి క్షమించండి. నిన్ను వదలం. నిన్ను క్షమించి వదిలేస్తే నీకు బుద్ధి రాదు. అదిగో చూడండి, చిరుత అక్కడుంది. నన్నే చేయకండి, నన్ను వదిలేయండి, నేను చిరుతని కాను. చిరుతలు మనుషుల్ని తింటాయా? అంతా ఒట్టి కబుర్లు. వాళ్ళందరూ చెప్పిన కట్టుకథలు నువ్వు నమ్మావో బలు? హాతీకి కూడా నిజం తెలిసిందిగా. నువ్వు కూడా వాళ్ళ మాటల్ని నమ్మావనుకున్నా మోగ్లీ. నేనా? ఒకవేళ నేనే ఆ క్రూర మృగాన్ని అయి ఉంటానేమోనన్న అనుమానం నీలో కలిగింది కదా మోగ్లీ.
అవును అనుకున్నాను, ఎందుకంటే నువ్వు నాకు నిజం చెప్పలేదు కదా. అవును బగీరా, మనం ఎటువంటి సమస్యనైనా మాట్లాడే తేల్చుకోవాలి. అప్పుడు మనకు ఎటువంటి సమస్యలు రావు. అందరూ బయటికి రండి త్వరగా. మేము వచ్చేసాం. నువ్వు పుట్టినరోజు నువ్వు సాధించావు మౌగ్లీ. ఆ? ఏంటి ఈ రోజు నా పుట్టినరోజా? ఈనాటితో నువ్వు మమ్మల్ని వదిలేసి వచ్చి 5 ఏళ్లు పూర్తవుతుంది. ఇది మన బలు ఇచ్చిన సలహానే. బగీరా ఇచ్చిన సలహా ప్రకారమే ఈ రోజు రాత్రికి నీ స్నేహితులందరినీ ఇక్కడికి రప్పించాను. పుట్టినరోజు సంబరాలా? నా కోసమా?